హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంసీ లక్కీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. విజయ్ సేతుపతి అండ్ నిత్య మేనన్ గారు నటించిన సార్ మేడం సినిమా ఆగస్ట్ 1st అయితే రిలీజ్ అయింది. యాక్చువల్గా ఈ సినిమా జూలై 25th రిలీజ్ అవ్వాలి. బట్ ఆ రోజు మన తెలుగు సినిమాల్లో హరిహర వీరమల్లు పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం వల్ల అది పోస్ట్ పోన్ చేశారు. బట్ తమిళనాడులో అయితే రిలీజ్ అయిపోయింది ఆ మూవీ. తలైవాన్ తలైవి అనే పేరు మీద అయితే రిలీజ్ అయిందనమాట. సో ఒక 1 వీక్ అయితే పోస్ట్ పోన్ చేశారు తెలుగులో. ఇంకా నిన్న 31st ఏమో కింగ్డమ్ రిలీజ్ అయింది కదా, ఇంకా సరైన ఒక 1 డే గ్యాప్ తీసుకొని ఆగస్ట్ 1st తారీఖు అయితే మన ముందుకు వచ్చేసారు. నేను ఇందాకే మన ఐనాక్స్లో అయితే చూడడం జరిగింది. ఈ సినిమా నాకు ఎలా అనిపించిందో కేవలం నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ బ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, సినిమా విషయానికి వస్తే నాకు అంతగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు కూడా చెప్తాను. అంతకన్నా ముందుగా సినిమా స్టోరీ విషయానికి వస్తే మన విజయ్ సేతుపతి గారు, అదే మన హీరో, ఒక పొరాటా సెంటర్ అయితే నడుపుతూ ఉంటారు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఒక టిఫిన్ సెంటర్ అయితే నడుపుతారనమాట. అయితే మన నిత్య మేనన్ గారు, అదే హీరోయిన్, పెళ్లి చూపులకి ఒక సంబంధం వస్తుంది. తర్వాత ఒకరికొకరు నచ్చి హీరో అండ్ హీరోయిన్కి పెళ్ళి అయితే చేసుకుంటారు. అంతా లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తారు. అంతా బాగానే ఉంది అనుకున్నప్పటికీ చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. ఇంకా అలా గొడవలు అవుతూ ఇంకొంచెం ఆ గొడవలు పెరిగి వేరే స్టేజ్కి వెళ్తాయి అనమాట. వీళ్ళు విడాకులు కూడా తీసుకుందామని ఒక 3 నెలలు కూడా కలిసి ఉండరు. అంతవరకు వెళ్ళిన తర్వాత ఈ ఫ్యామిలీ గొడవలు కాస్త కొంచెం పర్సనల్కి వెళ్ళి స్టోరీ కొంచెం మలుపు తిరిగిద్ది అనమాట. సో వీళ్ళు మొత్తానికి ఇద్దరు కలిసి ఉన్నారా, రాజీకి వస్తారా, లేక ఇద్దరు విడిపోయారా అనేది మిగతా సినిమా మీరు థియేటర్లో చూడాల్సిందే. ఓకే, అది విషయం. ఇంకా సినిమా విషయానికి వస్తే నాకు అసలు నచ్చలేదు. నేను ఎందుకు నచ్చలేదంటే, ఇప్పుడు చాలా కామెడీ అయితే ఎక్స్పెక్ట్ చేశాను నేను సినిమాలో. ట్రైలర్ చూసిన తర్వాత ఆబ్వియస్లీ నేనైతే చాలా ఫన్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను. అసలు ఫన్ ట్రాక్ అసలు ఏమీ లేదు. అక్కడక్కడ ఏదో ఉన్నప్పటికీ అంత అయితే ఆకట్టుకోలేదు జనాల్ని. యోగిబాబు గారు కూడా ఉన్నారు సినిమాలో, కమెడియన్ యోగిబాబు గారు. బట్ ఆయన ఉన్నప్పటికీ ఆయన కూడా 1 or 2 సీన్స్ ఏమో పేలేదు తప్ప మిగతా సీన్స్లో కూడా ఏదో ఉన్నాడు అంతే తప్ప ఏమీ కామెడీ లేదు. ఇంకా సినిమా స్టార్టింగ్ సీను హీరో వాళ్ళ కూతురికి పుట్టెటికలు తీస్తూ ఉంటారు. అది అక్కడ స్టార్ట్ అయింది సినిమా. మీకు అక్కడ స్టార్ట్ అయిన కాడి నుంచి అక్కడ జరుగుతూనే ఉంటుంది, మనకి పాస్ట్ చూపిస్తూ ఉంటాడు. సో కథ పరంగా అయితే మనకు రొటీన్ స్టోరీనే అయినప్పటికీ బట్ చూపించే విధానం సరిగ్గా చూపించలేదు. స్క్రీన్ ప్లే అయితే బాగాలేదనేది నా ఉద్దేశం. ఎందుకంటే స్టోరీ ఆల్రెడీ మనం F2 చూసాం, లేకపోతే మొగుడు పిల్లలు ఇద్దరు కొట్టుకోవడం ఇవి మనం ఎప్పటి నుంచో చూస్తాం. బట్ అది కొంచెం ఫన్నీ వేలో కొంచెం మంచి కామెడీ ట్రాక్స్తో చూపించుంటే బాగుండేదేమో అని నా ఉద్దేశం అనమాట. అండ్ ఇంకా ఫస్ట్ స్టార్ట్ అయిన సీన్ దగ్గర నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ఆ పుట్టి వెంట్రుకలు చూపించడం, తమిళ నేటివిటీ ఎక్కువైపోయింది. యాక్చువల్గా మనకి కొంచెం తెలుగు ధనం అనేది ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. మొత్తం ఎక్కువ తమిళ నేటివిటీ అయిపోవడం, ఊరికే గట్టిగా అరుచుకుంటూ ఉంటారు, గట్టిగా అరుస్తూ ఉంటారు. అది ఫన్నీ ట్రాక్ లాగా ఏదో కొత్తదనంగా చూపిద్దాం అనుకున్నారు, కానీ అది అంత వర్కౌట్ అవ్వలేదని నా ఫీలింగ్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఓకే, విజయ్ సేతుపతి గారు, నిత్య మేనన్ గారు వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది. ఒక 2-3 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. మన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ గారు బీజిఎం అయితే కొంచెం వర్కౌట్ అయింది. ఒక 1 or 2 సాంగ్స్ అయితే నచ్చినాయి. ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, గుడ్ అనే ఫీలింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే అసలు నాకు అంతగా నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ కూడా పెద్ద ఏమీ లేదు, ఏదో ఓకే ఫీల్ అంతే. సెకండ్ హాఫ్ కూడా అంతకైతే ఏం ఆకట్టుకోలేదు. క్లైమాక్స్ అయితే ఓకే, కొంచెం పర్వాలేదు అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మన విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆయన కామెడీ టైమింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆయన ప్రీవియస్ మూవీస్లో మనకి విలన్గా ఆయన చాలా ఇష్టం మన తెలుగు వాళ్ళకి. బట్ ఆయన కామెడీ సినిమాలు కూడా కొన్ని తమిళ్ డబ్బుడ్ మూవీస్ ఉన్నాయి, కొంచెం చూడండి. డిఎస్పీ కానీ, లేకపోతే నయనతార సమంత గారితో చేసిన సినిమా కూడా ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది. కేఆర్కేనో సంథింగ్ ఏదో ఉంది. అలా ఆ సినిమా లిస్ట్లో ఇది కూడా వేయచ్చు. ఆయన కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నిత్య మేనన్ గారు తిరుగు సినిమాలో యాక్టింగ్ ఎలా ఉందో అలాగే చేయడానికి అయితే ట్రై చేశారు. బట్ ఓకే, ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆవిడ ఓన్ వాయిసే కాబట్టి తెలుగు డబ్బింగ్ కూడా కొంచెం చూడడానికి చాలా కంటికి బాగుంది. అండ్ ఫ్రెండ్స్, విజయ్ సేతుపతి గారు, నిత్య మేనన్ గారు వీళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా వర్కౌట్ అయింది. నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా యాక్టింగ్ మాత్రం జీవించేశారు అబ్బాయి ఇద్దరు. చాలా బాగా చేశారు. యాక్చువల్గా వీళ్ళ వల్లే థియేటర్లో అలా కూర్చున్నా నేనైతే నిజంగా. ఎందుకంటే చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళే చాలా వరకు లాక్కొచ్చారనమాట వాళ్ళిద్దరు యాక్టింగ్తోనే. సినిమాలో
అంత దమ్ము లేకపోయినా వాళ్ళిద్దరు యాక్టింగ్ వల్లే లాక్కొచ్చారనమాట సినిమా మొత్తాన్ని. ఇంకా కమెడియన్స్ కూడా ఎక్కువ ఎవరు లేరు. ఒక యోగి బాబు గారు ఉన్నారు, కానీ చెప్పాను కదా ఆయనకు ఒక 1 or 2 సీన్స్ అక్కడక్కడ బాగుంది, కానీ మిగతాది అంత కామెడీ టైమింగ్ అయితే లేదు. ఇంకా డైరెక్టర్ పాండ్యరాజా గారు ఆయన తీసుకున్న కథ అయితే ఓకే బాగానే ఉంది, మంచి యాక్టర్స్ని కూడా చూస్ చేసుకున్నారు. బట్ ఆయన చెప్పాలనుకున్న స్టోరీ కొంచెం ఫన్నీ వేలో ఇంకా బాగా చెప్పుంటే బాగుండేదని నా ఫీలింగ్. బట్ చాలా అంటే చాలా వరకు బోరింగ్గా వెళ్ళింది. ఆ గొడవలు అవ్వడం, ఆ ఒక చుట్టూనే మిగతా సీన్స్ అన్నీ తిరగటం, అక్కడే పద్దాక గొడవలు, ఆ ఎమోషన్ వరకు ఓకే వర్కౌట్ అయినప్పటికీ జనాలను అంత ఆకట్టుకునే ఇదిగా అయితే సినిమా లేదని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా నన్ను క్షమించండి, నాకైతే నచ్చలేదు. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళి చూద్దాం అనుకుంటే లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకు లో ఎక్స్పెక్టేషన్స్ అన్నానంటే అక్కడ హిలేరియస్ కామెడీ సీన్స్ అయితే ఒకటి కూడా అంతగా లేదు, కామెడీ సీన్స్ ఎక్కువ లేవు. బట్ అత్త కోటల మధ్యలో వచ్చే సీన్స్ ఇవి కొంచెం రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి అక్కడ కొంచెం నవ్వు వస్తుంది. అండ్ హీరో హీరోయిన్ మధ్య అక్కడక్కడ కొంచెం కొన్ని కామెడీ సీన్స్ లైట్గా నవ్విస్తాయి కాబట్టి, అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా కొంచెం వర్కౌట్ అవుతాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. బట్ జనరల్గా చూసే పీపుల్కి, మూవీ లవర్స్కి, ఐ మీన్ కుర్రోళ్ళకి వీళ్ళకి అంతగా అయితే ఎక్కకపోవచ్చు. సో ఇది నా ఒపీనియన్, కేవలం నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా కదా. మీకు నచ్చితే ఒకవేళ సార్ మేడం మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కొంచెం బూస్ట్ అయితే దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.